सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai 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 Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 13వ అధ్యాయం. నిన్నటి తరువాయి. హార్దా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడ్డాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంత్. అతను షిరిడీలో సాయి అనే గొప్ప మహనీయులున్నారు, ఆయన దర్శనంతో అన్ని రోగాలు నయమవుతాయని ఆ నోట ఈ నోట విన్నాడు. ఆ కీర్తి విని దత్తోపంత్ షిరిడీ వెళ్ళాడు. సాయి పాదాలకు నమస్కరించి దీనస్వరంతో, బాబా,
14 సంవత్సరాలైంది. కడుపు నొప్పి నన్ను వెంటాడి పీడిస్తోంది. ఈ రోగం ఇక చాలు, ఎంతగానో ముదిరిపోయింది. ఇది భరించే శక్తి కూడా లేదు. పూర్వజన్మలో సంగతైతే నాకు గుర్తులేదు గాని నేనెవరిని చంపను లేదు, ఎవరిని మోసము చేయలేదు. తల్లిదండ్రులను ఎన్నడూ అవమానించలేదు. మరి ఈ కష్టం నాకు ఎందుకొచ్చింది అన్నాడు. మహాత్ముల కేవల ప్రేమభరిత దృష్టితో, వారి ప్రసాద రూప ఆశీస్సులతో రోగం నయమవుతుంది. మరి వేరే ఏదీ అవసరం లేదు. సరిగ్గా అలాంటి అనుభవమే దత్తోబంధుకు వచ్చింది. బాబా చెయ్యి తన తల మీద పడగానే, విభూతి ఆశీస్సులను పొందగానే అతని మనసుకి హాయిగా అనిపించింది. అప్పుడు మహారాజు అతన్ని కొన్ని రోజులు షిరిడీలోనే ఉంచేశారు. మెల్లమెల్లగా అతని కడుపు నొప్పి బాధ సమూలంగా తగ్గిపోయింది. సరే, అలాంటి వారా మహాత్ములు. ఆయన మానసిక ఔన్నత్యాన్ని నేనేమని వర్ణించను. సకల చరాచర వస్తువుల మీద ఆయనకి సద్భావం ఉండేది. పరోపకారం చేయటమే ఆయన స్వభావం. ఈ శబ్ద స్తోత్రాలను గానం చేస్తుంటే ఒకటి తర్వాత మరొకటిగా అనేక విషయాలు గుర్తొస్తున్నాయి. మరిప్పుడు గడిచిన సందర్భంలో భీమాజీ చరిత్రను ముందుకు నడిపిద్దాం. సరే, బాబా విభూతి తెప్పించి భీమాజీకి కొంచెం ఇచ్చారు. కొంచెం అతడి నుదుటి మీద పెట్టారు. తమ చేతిని అతని తలపై పెట్టారు. బసకి తిరిగి వెళ్ళడానికి అతనికి అనుజ్ఞ ఇచ్చారు. పాటిల్ నూతనోత్సాహంతో బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి బాబా చెప్పిన చోటుకి వెళ్ళాడు అతను. ఆ ప్రదేశం చాలా ఇరుగ్గాను చిన్నదిగా ఉంది. అయినప్పటికీ ఆ స్థలాన్ని బాబా సూచించారు. అదే దాని మహత్వం. అప్పుడే మట్టిని దిమ్మెస్తో చదును చేసి సరిసమానంగా చేయటం వల్ల అది తడిగా ఉంది. అయినా పాటిల్ అది బాబా ఆజ్ఞగా భావించి దాన్నే తనకు వసతిగా చేసుకున్నాడు. భీమాజీకి గ్రామంలో ఎంతోమంది తెలుసు. అతనికి పొడిగా ఉన్న స్థలం వేరే చోట దొరికేదే. అయితే బాబా నోటి నుంచి చెప్పబడ్డ స్థలాన్ని వదిలేసి వేరే స్థానం గురించి ఆలోచన అతను చేయలేదు. అక్కడే 2 గోనె సంచులు పరుచుకుని వాటి మీద పక్కేసుకుని భీమాజీ ప్రశాంత చిత్తంతో నిద్రపోయాడు. అదే రోజు రాత్రి ఇలా జరిగింది. భీమాజీకి ఒక కల వచ్చింది. బాల్యంలోని స్కూల్ టీచర్ కల్లోకి వచ్చాడు. పాటిల్ని అదే పనిగా కొట్టసాగాడు. చేతిలో ఒక ఫేమ్ బెత్తం తీసుకుని కొట్టి కొట్టి అతని వీపు చీరేశాడు. పద్యంలోని ఒక వాక్యాన్ని కంఠస్థం చేయమని తన శిష్యుణ్ణి బాగా బాధించాడు. ఆ పద్యం ఏమై ఉంటుందా అని శ్రోతలు గొప్ప కుతూహలంతో ఉంటారని దానిలోని ప్రతి అక్షరము నేను విన్నది విన్నట్లు చెప్తున్నాను. అన్యగ్రహాల్లో పాదం పెట్టడం అంటే ఎవరు దాన్ని పాము పడగపై పాదం పెట్టడంలా భావిస్తారో, లోబి చేతి నుంచి డబ్బు రావటంలా ఎవరి నోటి నుంచి మాటలు వినటం ఎంత కష్టమో, ఇంట్లో డబ్బున్నా లేకున్నా భర్త సహచర్యమే సుఖకరంగా ఎవరు అనుకుంటారో, అలా భర్త ఇష్టాన్ని అనుసరించి ప్రశాంత చిత్తంతో వ్యవహరించే ఆ స్త్రీయే జగత్తులో నిజమైన పతివ్రత. అయితే ఈ శిక్ష దేనికోసమో ఆ విషయం అసలు తెలియలేదు. టీచరు బెత్తాన్ని వదలడం లేదు. అతను గొప్ప మొండి పట్టుదలతో ఉన్నాడు. తర్వాత వెంటనే మరో కల వచ్చింది. అది దీనికంటే విలక్షణంగా ఉంది. ఎవరో ఓ వ్యక్తి వచ్చి అతని ఛాతీని నొక్కుతూ కూర్చున్నాడు. అతని చేతిలో ఓ పత్రాన్ని తీసుకుని భీమాజీ ఛాతీని సన్నికలుగా చేశాడు. భీమాజీ ప్రాణం విలవిల్లాడిపోయింది. అతనికి సరాసరి వైకుంఠానికే పోయినట్లయింది. అప్పుడు కల ముగిసింది. భీమాజీకి కళ్ళు మూతలపడ్డాయి. అందువల్ల మనసుకు కొంచెం స్వస్థత చిక్కింది. తర్వాత సూర్యోదయమైంది. పాటిల్ నిద్రలేచాడు. అతని మనసుకి అపూర్వమైన స్వస్థత కలిగింది. రోగం అన్న మాటలు లేకుండా అది సమూలంగా సమసిపోయింది. పత్రం, బెత్తం, సన్నికళ్ళు గుర్తు ఎవరికుంటుంది? స్వప్నాలను జనులు భ్రమ అంటారు. అయితే అప్పుడప్పుడు అందుకు వ్యతిరేకమైన అనుభవం కలుగుతుంది. అదే క్షణంలో పాటిల్ రోగం పూర్తిగా నశించిపోయి దుఃఖం దూర తీరాలకు పారిపోయింది. పాటిల్ మనసుకు ఎంతో సంతృష్టి కలిగింది. తను మళ్ళీ జన్మనెత్తినట్లు అనిపించింది. అతను మెల్లగా బాబా దర్శనానికి బయలుదేరాడు. ఆత్మీయతా వెలుగులు వెదజల్లే నిండు జాబిలి లాంటి బాబా ముఖం చూసిన పాటిల్కి ఆనందం అనే సముద్రం ఉవ్వెత్తున ఎగిసింది. ఆనందంతో అతని మొహం విప్పారింది. కళ్ళకి గ్లాని కలిగి అవి అరమోట్పులయ్యాయి. ఆ రెప్పల మాటు నుంచి ఉబికిన ప్రేమాశ్రువులు పరవళ్లు దొరుకుతూ వరదలై ప్రవహించాయి. అతను బాబా పాదాలపై తన తల నుంచి ఇలా అన్నాడు. బెత్తంతో శిక్షించినందుకు, గుండెను బద్దలు చేసినందుకు పరిణామం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇచ్చింది. దీనికి రుణాన్ని తీర్చుకోవడం పామరునైన నా వల్ల కాదు. కనుక బాబా పాదాలపై నేను తలపెడుతున్నాను. దాంతోనే నాకు తృప్తి కలుగుతుంది. మరో ఉపాయం లేదు. ఓ బాబా సాయి, మీ చాతుర్యం తర్కానికి, ఆలోచనలకు అందనిది. సరే,
అలా బాబా కీర్తిని గానం చేస్తూ పాటిల్ అక్కడ ఓ నెల రోజులు ఉండిపోయాడు. తర్వాత నానాసాహెబ్ ఉపకారాన్ని గుర్తు తెచ్చుకుంటూ కృతార్థుడైన పాటిల్ తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు. అలా భక్తి శ్రద్ధలు పెనవేసుకోగా ఆనందపూర్ణంగా అయింది చిత్తం. సాయి కృప అనే ఉపకారాన్ని గుర్తుంచుకొని భీమాజీ పాటిల్ తరచూ షిరిడికి వస్తుండేవాడు. సాయిబాబాకి 2 చేతులు, ఓ తల, అనన్య శ్రద్ధ, అచంచల విశ్వాసం, కేవలం ఇవి చాలు. పొందిన ఉపకారాన్ని భక్తులు గుర్తుపెట్టుకుంటే చాలు. కష్టాల్లో చిక్కుకున్నవారు శ్రీ సత్యనారాయణ స్వామికి మొక్కుకుని కష్టాలు కడల నుండి బయటపడిన తరువాత ఆయన వ్రతమంతా విధిపూర్వకంగా యథావిధిగా చేసినట్లు పాటిల్ అప్పటి నుంచి సాయి సత్యవ్రతాన్ని శాస్త్రంలో చెప్పినట్లు స్నానం చేసి బ్రహ్మచర్యం లాంటి వ్రత నియమాలను పాటించి ప్రతి గురువారం చేయసాగాడు. జనులు సత్యనారాయణ స్వామి వ్రతకథ చదువుతారు. అయితే భీమాజీ దాసగణ కృత ఆర్వాచీన భక్తులీలామృతంలోని సాయి చరిత్రను ప్రేమపూర్వకంగా చదివారు. ఆ గ్రంథంలోని 45వ అధ్యాయంలో గణుదాసు అనేక మంది భక్తుల చరిత్రలను వర్ణించాడు. దానిలోని సాయినాథుని గురించిన 3 అధ్యాయాలే ఈ సాయి సత్యవ్రత కథలు. అన్ని వ్రతాల్లోకి ఇదే ఉత్తమ వ్రతంగా ఆచరిస్తూ పాటిల్ పై 3 కథలు చదువుతూ ఉండేవాడు. దానివల్ల అతనికి అపరిమిత సుఖం లభించింది. అతని మనసుకి శాంతి లభించింది. పాటిల్ ఎప్పుడూ స్నేహితులతో, బంధువులతో కలిసి ఆనందంగా ఉప్పొంగే మనసుతో నియమంగా సాయి సత్యవ్రతం చేస్తుండేవాడు. నైవేద్యానికి శ్రీ సత్యనారాయణ వ్రతంలో లాగే అదే కొలతతో నైవేద్యంలోని ప్రతి ఒక్క పదార్థం అంటే పిండి, నెయ్యి, చక్కెర, సవాసేరు కానీ లేదా 1.25 కిలో కానీ చేసేవాడు. అలాగే దీన్ని కూడా ఓ ఉత్సవంలాగే చేసేవాడు. అక్కడ నారాయణుడైతే ఇక్కడ సాయి. 2 చోట్ల ఏ విధమైన హెచ్చుతగ్గులు లేవు. పాటిల్ అలాంటి పద్ధతి మొదలెట్టాడు. అదే ఆచారాన్ని గ్రామంలో గ్రామస్తులు కూడా పాటించారు. తర్వాత అక్కడ సాయి సత్యవ్రతం కొనసాగింది. అలా దయామయులైన మహనీయులు భక్తులకు మంచి కాలం వస్తే తమ కేవల దర్శనంతో సంసారంలోని చింతలను దూరం చేసి కాలును కూడా తిరగొడతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోయే కథలో పుత్ర ప్రాప్తికై ఒకరు పడ్డ చింతని, సత్పురుషుల్లో ఉండే ఏకాత్మతను గురించిన వర్ణన వింటే చమత్కారం అనిపిస్తుంది. నాందేడు పట్టణంలో నివసించే పార్సీ జాతికి చెందిన ఓ గొప్ప శ్రీమంతుడు సాయిబాబా ఆశీర్వాదం పొందుతాడు. అతనికి పుత్రుడు కలుగుతాడు. అక్కడి మౌల్వీ సాహెబ్ అనే మహాత్ముడి గురించి బాబా సూచిస్తారు. ఆ పార్సీ ఆనందాన్ని పొంది తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ కథ ఎంతో ప్రేమభరితమైనది. శ్రోతలు స్వస్థ చిత్తంతో వినాలి. అప్పుడు వారికి సాయి సర్వవ్యాపకత్వము అలాగే వాత్సల్యము తెలుస్తాయి. హేమాడ్ పంత్ సాయిబాబాకి శరణొచ్చి మహాత్ములకు శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. రాబోయే అధ్యాయంలోని నిరూపణని విచారపూర్వకంగా వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని భీమాజీ క్షయ నివారణం అనే పేరు గల 13వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీకి జై. 13వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో చెప్పిన కథల నుంచి భక్తుల రోగాలను తమ కేవల వచనాలతో, ఆశీర్వాదంతో బాబా ఎలా నయం చేసేవారో మనకు తెలుస్తుంది. అప్పుడప్పుడు ఆయన ఉపాయం విచిత్రంగానూ బాధాకరంగానూ ఉండేది. అయినప్పటికీ కూడా భక్తులకు రోగం నయమయ్యేది. తాత్పర్యం గుణం ఔషధంలోనో లేదా ఉపాయంలోనో కాక బాబా చేతిలో, ఆశీర్వాదంలో ఉంది. భీమాజీ కథ చెప్తున్నప్పుడు హేమాడ్ పంత్ కొన్ని సిద్ధాంతాలను స్పష్టం చేసి చెప్పారు. మొదటిది, జగత్తులో మానవ ప్రాణులకు దేవుడు బుద్ధి ఇచ్చినప్పటికీ దాన్ని వాడుకుని మనసులో నిశ్చయించుకున్నట్లు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించలేరు. వారి వెనుక కర్మతంత్రం పట్టుకుని ఉంటుంది. జన్మల పర్యంతం చేసిన కర్మల సంస్కారం, వాటి ప్రారబ్ధాల పరిణామం
వారిని చెడు మార్గం వైపు లాక్కెళ్తాయి. శ్రద్ధ పుణ్యం వైపు పోతే పాదాలు పాపాల వైపు లాక్కెళ్తాయి. సత్కర్మను శోధిస్తూ పోతుంటే కుకర్మలు అడ్డుగా వస్తాయి. కనుక సత్కర్మలు చేసి పరమార్థం సాధించటం కోసం మానవులు గొప్ప ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇంతేకాదు సద్గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. రెండవ సిద్ధాంతం, మానవులు సుఖం కోసం అహోరాత్రులు ప్రయత్నం చేసినప్పటికీ పూర్వకర్మల ఫలాలుగా దుఃఖాలు వారి మెడకు చుట్టుకుంటాయి. అంతెందుకు, అవి వెతుక్కుంటూ మరీ వస్తాయి. వారించాలని చూస్తే మెడకు చుట్టుకుంటాయి, నెట్టిపారేద్దాం అనుకుంటే మరింతగా పెనవేసుకుంటాయి. ఇదంతా జీవుల వ్యర్థ శ్రమ. అలా అహోరాత్రులు వారు అత్యంత శ్రమతో అలసిపోతారు. అవి అనుభవించక గత్యంతరం లేదు. ఆత్మహత్య చేసుకునో లేదా వేరే ఉపాయాలతోనో వాటిని ఆపివేయలేము. మళ్ళీ జన్మించి వాటిని అనుభవించవలసి ఉంటుంది. జీవన్ముక్తులకి అంటే జీవించి ఉండగానే ఆత్మజ్ఞానం కలిగి ముక్తులైన వారిని కూడా ప్రారబ్ధ భోగం వదిలిపెట్టదు. అప్పుడు ఇలాంటి దుఃఖాలను సహించటానికి మానవులు తయారుగా ఉండాలి. ఈ జన్మలో మనం నీతితో వ్యవహరించినప్పటికీ దుర్భర దుఃఖాలు ఎందుకొస్తున్నాయని నిరాశ చెందకూడదు. ఇంకా పరిశుద్ధ ఆచరణతో వ్యవహరిస్తున్నా కూడా ఎందుకు నాకు ఈ దుఃఖ అవస్థ, దుష్కర్మలకు దూరంగా ఉన్న నా తలపై ఎందుకు ఈ పాపాలు అని పదే పదే అనకూడదు. మూడవ సిద్ధాంతం, అలాంటి దుఃఖాలను నివారించుకోవటానికి ఒక ఉపాయం మాత్రం ఉంది. అది ఏమిటంటే సద్గురువుని లేదా ఎవరో ఒక మహాత్ముని శరణనటం. వారి కృపాదృష్టి పడితే మానవులు ఆ దుఃఖాన్ని సహజంగా ఏ యాతనలు లేకుండా అనుభవించగలుగుతారు. నిజానికి సద్గురువు లేదా సత్పురుషులు ఆ దుఃఖాన్ని అనుభవించగల ధైర్యాన్ని మనకిస్తారు. అదృష్టవశాత్తు మహాత్ముల దర్శనం అయితే అదే వ్యాధికి ఒక ఉపశమనం. వ్యాధిగ్రస్తులు అప్పుడు వ్యాధిని దుఃఖం లేకుండా సహజంగా సహిస్తారు. వ్యాధి దారుణమైన బాధను అనుభవింపచేస్తుంది. సత్పురుషులు తమ కరుణ జాలువారే దృష్టిని ప్రసరింపచేసి దుఃఖం లేకుండా అనుభవింపచేసి వాటిని నివారిస్తారు. ప్రతి ఒక్క సందర్భంలోనూ మనసులో ఉండే సద్గురువు లేదా సత్పురుషులు తమ దైవీ శక్తిని ఉపయోగించి భక్తుల దుఃఖాలన్నింటినీ కలిపి ఒక్కసారిగా అనుభవింపచేసి వారిని వెంటనే వాటి నుంచి విడుదల చేస్తారు. లేదా ఆ దుఃఖాన్ని తాము తమ మీదకు తీసుకుని ఆ భక్తులను విడుదల చేస్తారు. చివరికి ఈ అధ్యాయంలో భక్తులు సద్గురువుకి లేదా మహాత్ములకి తమ కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయాలో ఆ బోధ మనకి కలుగుతుంది. వారు ఎప్పుడు అవాస్తకాములుగా ఉంటారు కనుక మహాత్ములకు తమ భక్తులపై లాభం కోరని ప్రీతి ఉంటుంది. అప్పుడు వారి ఉపకారానికి బదులు తీర్చుకోవటం కోసం ఈ క్రింది ఓవిని గుర్తు పెట్టుకోవాలి. 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధ, దృఢ విశ్వాసం, ఇవి చాలు. పొందిన ఉపకారాన్ని భక్తులు గుర్తుంచుకుంటే చాలు. అది తప్ప సాయినాథులకి మరొకటి అవసరం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 14వ అధ్యాయం, సాయి రతన్జీల సమాగమం. నాదెండ్కు చెందిన రతన్జీ షావుకారికి సాయిబాబాతో గల దగ్గర సంబంధం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. మహాత్ముల్లో శ్రేష్ఠులైన ఓ సాయినాథ, మీకు జయాకారాలు. ఓ దయామయ, గుణగంభీర, తర్కానికందని గుణాలు కలవాడు, నిర్వికార, పరత్పర, అత్యంత శ్రేష్ఠుడు అంటే ఈశ్వరుడు, అపార, అంతమే లేనటువంటి నిరవధ్య, దోషరహితుడైనట్టి సాయినాథ, మీకు జయాకారాలు.
మీ భక్తుల పట్ల మీ మనసులో దయ ఉండటం వల్ల దృష్టికి దూరంగా ఉన్న వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి అనేక కారణాలతో వాళ్ళని కలిసి కష్టాలు కొలిమి నుంచి వాళ్ళని తప్పిస్తారు. దీనులను ఉద్ధరించటానికి భక్తులకు లొంగని కఠినమైన చెడు వాసనలనే దుష్ట రాక్షసులను వధించటం కోసం వచ్చిన సాయిబాబా ఓ ఈశ్వర అవతారం. మంచి మనోవృత్తితో ఆయన దర్శనానికి వచ్చిన వారు అమరమైన స్వానంద రసాన్ని తాగుతారు. విషయ సుఖాల నుంచి మనసును నిగ్రహించి పరమాత్మ ధ్యానం పట్టుకోవటం వల్ల కలిగే హర్షం వారికి కలుగుతుంది. వాళ్ళ హృదయం ఆనందంతో ఉప్పొంగి వాళ్ళు ప్రేమతో పరవశించిపోతారు. అలాంటి సర్వగుణ సంపన్నులైన సాయి సమర్థుల చరణాలకు దీనుణ్ణి, హీనుణ్ణి, పామరుణ్ణైన నా వినయపూర్వక సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు గడిచిన కథానుసంధాన్ని అనుసరించి నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించడంతో చలి జ్వరం తగ్గిపోయిన కథ గురించి వర్ణించబడింది. కేవలం తర్జనని చూపుడు వేలుతో బెదిరించగానే నయం కానటువంటి కలరా, త్రాగటానికిచ్చిన జావతోనూ, తినటానికిచ్చిన వేయించిన వేరుశనగ పప్పులతో విరోచనాలు నయమైపోయాయి. అలాగే ఒకరు కడుపు నొప్పి, ఒకరి చెవి రోగం, మరొకరి మహాప్రబల క్షయరోగం కేవలం దర్శనంతోనే నశించిపోయాయి. శ్రీ సాయి కృపతో భీమాజ్ పాటిల్ దుఃఖం నశించిపోయి సుఖ సంపన్నుడైనాడు. సాయిబాబా చరణాలకు కృతజ్ఞతాపూర్వకంగా సంపూర్ణంగా అఖండంగా శరణు వచ్చాడు. అలాగే వినూత్న పద్ధతిలో ఉన్న ఈ అపూర్వ చమత్కారాన్ని వినటం వల్ల శ్రోతలకున్న అత్యంత ఉత్సాహాన్ని చూసి సాధారణంగా వినిపిస్తున్నాను. శ్రోతలు ఒకవేళ లక్ష్యం పెట్టి వినని వారైతే వక్తకు స్ఫూర్తి ఎలా కలుగుతుంది? కథనానికి ఉత్కృష్టత ఎక్కడ నుంచి వస్తుంది? అది రసపూర్ణంగా ఎలా అవుతుంది? వక్త కథనెలా చెప్తాడు? అదంతా శ్రోతల ఆధీనంలోనే ఉంటుంది. శ్రోతలే దానికి ఆధారం. వాళ్ళ వల్లే కథాసుమానికి మాధుర్యపు సౌరభం పెరుగుతుంది. అసలే ఈ సత్పురుషుల చరిత్ర బయట నుంచి లోపల వరకు ఆద్యాంతము మధురంగా ఉంటుంది. మహాత్ముల ఆహార విహారాలు మధురం. వారు సహజంగా ఉచ్చరించే శబ్దాలు కూడా మధురంగా ఉంటాయి. ఇది కేవలం చరిత్ర కాదు, స్వానందమనే స్వచ్ఛ జలం. దీన్ని అత్యంత దయామయులైన సాయి మహారాజు తమ భక్తులు తమని గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో ప్రసాదించారు. ఇలాంటి సత్పురుషుల కథలు ప్రాపంచిక పరమార్థికాల గురించి ఉంటాయి. ప్రపంచాన్ని ఎలా సరిచేయాలో అన్నది గురించి చెప్తూ వారు నివృత్తి పరమార్థం సాధించటం కోసం వైరాగ్య మార్గానికి లాక్కొస్తారు. కారణం ఏమిటంటే సంసారంలో సుఖంగా వ్యవహరించాలి. అయితే నిత్యం జాగరూకతతో ఉండాలి. దేహాన్ని సార్థకం చేసుకోవాలి. అనంతకోటి పుణ్యాల బలంతో జీవుడికి కోరకుండానే మానవ శరీరం లభించింది. అందులోనూ పరమార్థాన్ని సాధించిన వారి అదృష్టం అయితే ప్రత్యేకమైనదే. అయితే ఇది లభించినా కూడా దాన్ని సార్థకం చేసుకోని వారు అకారణంగా ఆవనికి భారంగా జన్మించినట్లేనని చెప్పవలసి వస్తుంది. వారికి ఈ జీవితంలో పశువుల కన్నా ఎక్కువ గొప్ప సుఖం ఏం లభిస్తుంది? ఆహార, నిద్ర, భయ, మైథునాలు తప్ప మరోటి తెలియని మానవులు తోకా కొమ్ములు లేని కేవలం పశువులు కదా. ఈ మానవ జన్మకి ఎంతటి మహత్తు ఉంది? దీనివల్లే ఈశ్వరుని భక్తి సాధ్యమవుతుంది. 4 ముక్తులు సాయుధ్యం, సౌలభ్యం, సారూప్యం, సామీప్యం పాదాలు పట్టుకొంటాయి. ఆత్మజ్ఞాన ప్రాప్తి కూడా దానివల్లే లభిస్తుంది. సంసారం గగనసీమలోని మబ్బుల మాటున తలుక్కుమనే మెరుపుల క్షణంలో మాటుమాయం అవుతుంది. విషపు జ్వాలలు కక్కే కాలసర్పంచే మింగబడిన లోకులకు సుఖం ఒక గటిక 24 నిమిషాలు మాత్రమేనా అరుదుగా లభిస్తుంది. అమ్మ, నాన్న, సోదరి, సోదరుడు, భార్య, కొడుకు, కూతురు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో ప్రవహిస్తూ ఒక చోటికి వచ్చే కర్రముక్కల్లాంటి వారు. అలాగే ఈ సంసారంలో ఒక్క క్షణం కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఒకవేళ ఏదైనా ఓ అలా తీవ్రంగా వచ్చి వాళ్ళని విడదీసి వారంతా ఒకరికొకరు విడిపోతే అప్పుడు వారు మునుపటిలా మళ్ళా కలవటమనేది ఉండదు. ఈ జగత్తులో తమ హితాన్ని సాధించని వారు తమ తల్లిని వ్యర్థంగా బాధపెట్టినట్లే. ప్రాణులు జన్మించినప్పుడే
వృత్తి మార్గాన్ని పట్టుకొంటారు. మహాత్ముల చరణాలు మరొక వేళ పట్టుకోకపోతే వారి జన్మ వ్యర్థమైపోతుంది. కనుక ఆ పనిని ఇవాళ, రేపు, ఎల్లుండి అని వాయిదా వేసేవారు మోసపోతారని తెలుసుకోవాలి. మరణాన్ని గురించి మనసులో నిరంతరం స్మరణ పెట్టుకోవాలి. ఈ శరీరం కేవలం కాలుడికి ఓ తినుబండారం. మొత్తానికి సంసారానికి అలాంటి అశాశ్వత లక్ష్యం ఉంది. కనుక మానవులు నిరంతరం సావధానులై ఉండాలి. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచిచూచి అడుగులు వేస్తే పరమార్థమనే అప్సరంగన అలవోకగా అరచేతిలో వాల్తుంది. కనుక ప్రపంచంలో సోమరితనం పనికిరాదు. పురుషార్థాన్ని ప్రాప్తింపచేసుకునే విషయంలో ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండకూడదు. సాయి కథను ప్రేమతో విన్నవారికి శ్రేయస్కరమైన పరమ కళ్యాణం ప్రాప్తిస్తుంది. వారికి సాయి చరణాల్లో భక్తి పెరుగుతుంది. వారికి సుఖమనే భాండారం లభిస్తుంది. సాయిబాబా మీద నిండు ప్రేమ గుండెల నిండా ఉన్న వారికి ఈ కథ సంగ్రహం సాయి చరణ కమలాలను అడుగడుగునా గుర్తుకు తెప్పిస్తుంది. శబ్దాలతో వర్ణించలేనటువంటి వారిని ఈ కథలో శబ్దాలు వర్ణించటం జరిగింది. ఇంద్రియాలకు అతీతంగా ఉండే వారిని ఈ కథ ద్వారా ఇంద్రియాలతో సేవించవచ్చు. కనుక ఈ కథామృత ధారని ఎంతగా తాగినప్పటికీ మనసుకు పూర్తిగా సంతృప్తి కలగటం కష్టం. మహాత్ముల కుశలత తర్కానికి అందనిది. వారి మహిమ అవర్ణనీయం. వారిని మాటలతో సంపూర్ణంగా వర్ణించగల సామర్థ్యం ఎవరికుంటుంది? ఈ కథ నిరంతరం చెవుల్లో పడితే కళ్ళ ఎదుట సాయిబాబా అదే పనిగా కనిపిస్తారు. రాత్రింబవళ్ళు మనసులోనూ ధ్యానంలోనూ ఉంటారు. స్మృతిపదంలోనూ ఆలోచనల్లోనూ కూడా ఉంటారు. ఇంతేనా? మెలకువతో ఉన్న స్వప్నంలో కూడా కనిపిస్తారు. కూర్చుని ఉన్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా కనిపిస్తారు. జనంలో ఉన్నా లేదా అరణ్యంలోకి వెళ్ళినా అక్కడ కూడా సర్వదా తోడుగా వస్తూ పోతుంటారు. ఈ ప్రకారంగా మనకు ఆయనపై అదే పనిగా ఇష్టం కలిగితే మన మనసుకు మహేశ్వరునితో లయమయ్యే స్థితి కలుగుతుంది. అలా ప్రతిరోజు అయిందంటే చిత్తం చైతన్యంతో ఐక్యత సంతరించుకుంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. మూడు కాలాల్లోనూ అబాధిత అస్తిత్వ రూప తత్వం అంటే బ్రహ్మ అనేది తమ శరీరంలో ఉంటూనే అదే సంపూర్ణ జగత్తులోనూ ఉన్నది అన్న విషయాన్ని తన శరీర స్పృహను విస్మరించి నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యాన్ని ఎవరు శరణు అంటారో వారికి అన్నిటితో ఐక్యత ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే వేరువేరుగా ఉన్నాయని అనుకుంటే జనన మరణాల పరంపర వెంటాడుతుంది. తాను జగత్తులోని ఇతర సర్వప్రాణులు వస్తువులు వేరువేరుగా ఉన్నాయని నిశ్చయం చేసుకునే బుద్ధి అంటే నిజంగా అది అజ్ఞానమే. గురువుతో కలయిక వల్ల శాస్త్ర అభ్యాసంతోనూ చిత్తశుద్ధి కలిగి బ్రహ్మమయ స్థితి ప్రాప్తిస్తుంది. అవిద్య నుంచి ముక్తులవడం అంటే ఏకత్వ ప్రాప్తి కలగడమే. మనసులో ఏ కొద్దిగానైనా భేదభావం ఉంటే అప్పుడిక ఏకత్వ భావం అనేది ఎలా? బ్రహ్మదేవుడి నుంచి చైతన్యరహితమైన అన్ని వస్తువుల వరకు తమ స్వస్వరూప లేదా బ్రహ్మ నుంచి వేరుగా కనిపించే వాటన్నిట బ్రహ్మే ఉంటుంది. సత్య నిత్యాల్లోని భేదాలను తెలుసుకోలేని అజ్ఞానులకు బ్రహ్మ లేనట్లే అనిపింప చేసే వాటి అన్నిట అన్ని వైపులా బ్రహ్మే ఉంటుంది. అన్ని రకాల ప్రగాఢ జ్ఞానం ఉండడం అనేది దాని స్వాభావిక గుణం. సంసారంలోని కర్తవ్యానికి అక్కడ చోటు లేదు. అక్కడ నామరూపాలకి స్థానం ఉండదు. అదే ఆ అవయవ రహితమైన బ్రహ్మ. స్వరూపం నుంచి లేదా బ్రహ్మ నుంచి వేరు అని అనుకునే మన స్వభావం వల్ల అజ్ఞానం, మోహం అనే అనర్థాల వల్ల నానత్వం అనే భ్రమలో అనే సంభ్రమంలో చిక్కుకునే చిత్తానికి ఏకత్వం అనే జ్ఞానం కలిగితే అది
స్వస్థంగా అవుతుంది. నేను వేరు, ఇతరులు వేరు అని వేరుగా అనిపించని వారికి ఈ జగత్తంతా అఖండంగా ఏకరసంతో నిండిపోయి ఉంది. అది తప్ప వేరే ఏది మిగిలి ఉండదు. వారికి నామరూపాలతో పనులు చేయడం ఇష్టం ఉండదు. వారు నానత్వాన్ని పూర్తిగా వదిలేస్తారు. వారు బ్రహ్మగా అవడం అంటే ఇదే. ఈ జగత్తులో తాము మాత్రమే ఉన్నారు, తాము తప్ప వేరే ఖాళీ స్థలం లేదు, తాము అన్ని వైపులా పూర్తిగా వ్యాపించి ఉన్నారు, తాము తప్ప వేరే ఏదీ లేదు అన్న భావననే దృఢంగా పెట్టుకోవాలి. మైమరిపించే మాయను దూరంగా తరిమివేయాలి. తాము తప్ప పరవస్తువు లేదు అని గుర్తుంచుకొని తమ దృష్టిని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఈ భేదభావం ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకి సహజంగానే సందేహం కలగొచ్చు. బ్రహ్మై తెలుసుకోవలసిన వస్తువు, జీవుడు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఈ భావన పోగొట్టగల ఉపాయం ఏమిటి? ఏ కొద్దిగానైనా సరే భేదబుద్ధి ఉంటే అనన్యత్వం నశించిపోతుంది. వెంటనే నానత్వం ఉత్పన్నమై అదే జనన మరణాలకు కారణమవుతుంది. అవిద్య రూప అంధాకార దృష్టి దూరమైతే సర్వ సృష్టి కూడా కనిపించకుండా పోతుంది. దృష్టిలో కేవలం సస్వరూపం నిండిపోయి ఉంటుంది. నానత్వం వెంటనే పారిపోతుంది. శుద్ధ జలంలో శుద్ధ జలం కలిస్తే అదంతా ఒకటే అయిపోతుంది. మునుపటిది ఇప్పటిది ఒకేలాగా కనిపిస్తుంది. వేరు తనం అనేది గుర్తుపట్టడానికి మిగిలి ఉండదు. కట్టె ముక్క ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిని అంటిస్తే అవి అగ్ని స్వరూపంలో ఒకటిగానే కనిపిస్తాయి. వాటి ముక్కలు అనే లక్షణము ఆకారము నశించిపోతాయి. అవి అగ్ని స్వరూపంలో లీనమైపోతాయి. అదేవిధంగా ఆత్మ అనేది ఒక్కటే. ఈ జ్ఞానానికి మరొక ప్రమాణాన్ని అవసరం లేదు. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ పూర్తిగా నిండిపోయి ఉంది. అయితే రూప రహితమవడం వల్ల కళ్ళకు కనిపించదు. మిథ్యా కల్పన వల్ల ప్రాణుల చిత్తం నిరంతరం చిక్కుల్లో పడుతుంది. దానివల్ల అది జనన మరణ దుఃఖాలను అనుభవిస్తూ నిరంతరం క్షుద్బద్ధమైన మనసుతో ఉంటుంది. నామరూపాలనే ఉపాధిని వదిలేసి ఈశ్వరుణ్ణి సత్యస్వరూప జ్ఞానం కలిగే అవస్థను సాధ్యం చేసుకునే అలాంటి సిద్ధ పురుషులను మాయ బాధించదు. వారు సదా ఆత్మానందంలో లీనమవుతారు. అలాంటి స్థితికి చక్కని ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. ఆయన దర్శనాన్ని పొందిన వారు నిజంగా ధన్యులు. చంద్రుడు నీటిలో కనిపించినప్పటికీ నీటికి బయటే ఉంటాడు. అదేవిధంగా సత్పురుషులు భక్తులతో చుట్టుముట్టి ఉన్నప్పటికీ వస్తుతః వారు వారి నుంచి ఎంతో దూరంగా ఉంటారు. వారి చుట్టూరా భక్తులు గుమికూడి ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఆసక్తి ఉండదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. సృష్టి ఎప్పటికీ మరోవైపుకి చూడదు. సాక్షాత్తు ఈశ్వరుడే అలాంటి గొప్ప సాధు సత్పురుషుల మాట అనుసరించి వ్యవహరిస్తాడు. వారికి ఈ జగత్తులో ప్రాప్తించని వస్తువంటూ ఉండదు. అలాగే తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఉపదేశం ఇచ్చి పుచ్చుకునే గురు శిష్యులు ఈ జగత్తులో అసంఖ్యాకంగా ఉంటారు. అయితే ఉపదేశంతో పాటు అనుభవం కూడా ఇచ్చే గురువు అరుదుగా లభిస్తూ ఉంటారు. ప్రారంభించిన ఈ వర్ణన ఇక చాలు. శ్రోతలు ముఖ్య కథలను వినడానికి ఉత్సాహంతో ఉన్నారు. వినాలన్న వారి కోరిక నెరవేరుగాక. మొగలాయిలోని నాందేడు పట్టణంలో ఒక ప్రఖ్యాతి పార్సీ వ్యాపారి ఉండేవాడు. అతను అత్యంత ధార్మికుడు, జన ప్రియుడు. అతని పేరు రతన్జీ షాప్జీ వాడియా. అతని వద్ద ధన సంపత్తి అపారంగా ఉంది. బండ్లు, గుర్రాలు, పొలాలు, తోటలు చాలా ఉండేవి. స్వతహాగా రతన్జీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి. అతని వాకిలి నుంచి ఎవరు కూడా నిరాశ చెంది వెనక్కి వెళ్ళేవారు కారు. బయటి నుంచి చూడ్డానికి రాత్రింబవళ్ళు అలా ఆనంద సాగరంలో వాళ్ళు మునకలు వేస్తూ ఉన్నప్పటికీ లోపల రతన్జీ షావుకారుని
సహింపరాని చింత అనే మొసలి బాధిస్తూ ఉండేది. అది ఈశ్వరుణ్ణి సిద్ధాంతంగా తోస్తుంది. జగత్తులో ఎవరికి పూర్తి సౌఖ్యం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చింత ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి కనుక నేను నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని కొందరు అంటారు. అలా ఊరికే అహంకారిస్తారనే కాబోలు ఏదో ఒక లోపం లేకపోతే దృష్టి తగులుతుందని బ్రహ్మదేవుడు తన స్వహస్తాలతో కావాలనే ఏదో కొద్ది లోపాన్ని దిష్టి చుక్కలా పెడతాడని స్పష్టమవుతుంది. పొంగిపొరలే ద్రవ్యము బంగారము ఉన్న రతన్జీ షావుకారు వచ్చేపోయే వారికి భోజనం పెట్టి బీదల దైన్యాన్ని దూరం చేసేవారు. సర్వదా ఆనందంగా ఉండేవాడు. మొత్తానికి జగత్తు దృష్టికి షావుకారు అత్యంత సుఖంగా ఉన్నట్లు అనిపించేవాడు. ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. మగపిల్లలు లేకపోయాక సంపత్తి వల్ల కలిగే సుఖం ఏపాటిది? అతనికి సుఖం అనేది ఎలా లభిస్తుంది? మనసు హాయిగా ఎలా ఉంటుంది? భక్తి లేని హరికీర్తన, తాళం స్వరం లేని గానం, జంధ్యం లేని బ్రాహ్మణుడు, వీటిలో ఏమి శోభ ఉంటుంది? అన్ని కళల్లోనూ పారంగతుడైనప్పటికీ మంచి చెడు జ్ఞానం లేకపోతే, సదాచారం పాటించే వాడైనప్పటికీ ప్రాణిమాతృల పట్ల దయలేని వాడైతే అదేం శోభ? ఫలంపై చందన తిలకం ఉన్నప్పటికీ, మెడలో తులసీమాలను అలంకరించుకున్నప్పటికీ, నాలుకతో సాధు సత్పురుషులను నిందిస్తే అందులో ఏం శోభ? పశ్చాత్తాపం లేకుండా తీర్థయాత్రలు చేస్తున్నా, మెల్లో ఏ నగ లేకుండా ఒంటిపై ఎన్ని నగలు వేసుకున్నా, మగపిల్లలు లేని ఇంటికి ఏం శోభ ఉంటుంది? నారాయణుడు ఒక్క సుపుత్ర సంతానాన్నైనా ఇస్తాడా అనేదే షావుకారుని అహోరాత్రులు పీడించే ప్రశ్న. మనసు చింతాక్రాంతమైపోయింది. అందువల్ల షావుకారు నిరంతరం దుఃఖితుడై ఉండేవాడు. అతనికి అన్నము నీళ్లు సహించేవి కావు. రాత్రింబవలు మనసు ఉదాసీనంగా చింతతో ఉండేది. షావుకారు దేవుడికి మొరపెట్టుకునేవాడు. దేవా, ఇంతటి నా ఈ కలంకాన్ని తీసేసి నన్ను నిష్కలంకుని చేయి. నా వంశానికి ఒక ఆధారాన్ని ఇవ్వు. ఓ ప్రభు, నా మానాన్ని కాపాడు. షావుకారికి దాసకను పట్ల ఎంతో భక్తి ఉండేది. ఓసారి షావుకారు తన మనసులోని ఈ కోరికను అతనికి చెప్పాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు: షిరిడీ వెళ్ళు, అప్పుడు నీ మనసులోని కోరిక నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకో. ఆయన పాదాలకు నమస్కరించి నీ సంపూర్ణ ఇచ్ఛను ఆయనకు నివేదించు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది. బాబా కుశలత కల్పనాతీతమైనది. ఆయన్ని అనన్యంగా శరణంటే నీవు సుఖిస్తావు. రతన్జీ షావుకారికి ఈ ఆలోచన నచ్చింది. అతను షిరిడీ వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజులయ్యాక అతను షిరిడీ వెళ్ళాడు. దర్శనానికి మసీదుకి వెళ్ళి సాయిబాబా చరణాలపై సాష్టాంగపడ్డాడు. సాక్షాత్ పుణ్యరాశియే అయి ఉన్న సాయిబాబాని చూసి షావుకారు హృదయం ప్రేమతో నిండిపోయింది. అతను పూల బుట్టల్లోంచి అందమైన పూలదండ తీసి ప్రేమగా బాబా మెడలో వేశాడు. పాదాల దగ్గర పళ్ళను రాశిలా పోశాడు. తర్వాత అత్యంత ఆదరంతో, నమ్రతతో అతను బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా ప్రార్థించాడు. అది వినండి. గొప్ప సంకటంలో పాడిన వారు మీ పాదాల వద్దకు వస్తారని, మీరు వారిని వెంటనే రక్షిస్తారని విని మనసుతో గొప్ప ఆశ పెట్టుకొని ఇక్కడికి మిమ్మల్ని కలిసేందుకు వచ్చాను. మీ చరణద్వయాన్ని ఎంతో ఆదరంతో ఒకటి అడుగుతాను మహారాజా, నన్ను తిప్పి పంపకండి. దానికి బాబా అతనితో ఇలా అన్నారు: వస్తా 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 అని ఇప్పుడు వచ్చేది. సరే, నాకు ఇవ్వదలుచుకున్న దక్షిణ ఇస్తే నీవు కృతజ్ఞుడు అవుతావు. ఎవరైనా దర్శనానికి వచ్చి పాదాలకి నమస్కరిస్తే బాబా, వారు హిందువైనా, ముసల్మానైనా, పార్సీ వారైనా వారిని దక్షిణ అడిగేవారు. అలా అని అదేమి తక్కువ కాదు. వరుసగా 1, 2, 5 రూపాయలు అలా అడిగేవారు. 100, 1000, 1,00,000 లేక 1,00,00,000 కూడా. తనకి ఎంత తోస్తే అంత అడిగేవారు. ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అడిగేవారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరినైనా అప్పడిగి తెమ్మనేవారు. ఎక్కడ అప్పు దొరకపోతే అప్పుడే అడగడం ఆపేసేవారు.
ఇంకా తమ భక్తులతో ఏమనేవారంటే, నీవు అసలు చింత పెట్టుకోకు, నేను నీకు ఎంతో డబ్బిస్తాను, నా దగ్గర నువ్వు హాయిగా కూర్చో. దునియా మే కిసీ కా కోయి హై ఔర్ కిసీ కా కోయి హై, అప్నా తో యహా కోయి నహీ హై, అప్నా అల్లాహి అల్లాహ్ హై. ఇక్కడ ఎవరికైనా ఎవరైనా ఉండవచ్చు కానీ నాకు మాత్రం ఇక్కడ ఎవ్వరూ లేరు, నాకు ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఉన్నారు. నన్ను తమ ప్రాణాధికంగా ప్రేమించే వాళ్ళు అరుదు. ఎవరైనా నాకు ఒకటిస్తే వారికి నేను 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. సాయిబాబా గొప్ప లక్షాధికారిని సైతం పేదల ఇంట్లో దక్షిణ అడగమని ఆజ్ఞాపించేవారు. గొప్ప శ్రీమంతులు కానీ, వికారులు కానీ, పేదలు, బలహీనులు, నిర్ధనులు కానీ సాయిబాబాకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనిపించేది కాదు. ఆ శ్రీమంతులు కూడా బాబా ఆజ్ఞను శిరోధార్యంగా భావించి అభిమానాన్ని వదిలేసి పేదల ఇంటికి వెళ్ళి బాబా కోసం ప్రార్థనాపూర్వకంగా దక్షిణను అడిగేవారు. దీని సారాంశం ఏమిటంటే, దక్షిణను నిమిత్తంగా చేసుకొని బాబా తమ భక్తుల అహంకారాన్ని అణిచేసి నమ్రత పెట్టుకోవడం నేర్పేవారు. సాధువులకి ధనమెందుకు అని కొందరికి సందేహం కలగవచ్చు, కానీ దీన్ని చక్కగా ఆలోచించి చూస్తే అప్పుడు మనసులోని శంఖం సహజంగా దూరం అవుతుంది. సాయిబాబా ఇచ్చలన్నీ నెరవేరి ఉండగా ఆయనకు అసలు దక్షిణ ఎందుకు? భక్తుల నుంచి డబ్బు అడిగేవారిని నిష్కాములని ఎలా అనాలి? గులక రాళ్ళు, వజ్రాలు లేదా రాగి నాణాలు, బంగారు ముహిరీలు వీటన్నిటికీ ఒకే విలువ ఇచ్చిన ఆయన చేయి చాపి ఎందుకు అడిగేవారు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేస్తూ వైరాగ్యం అనే దీక్ష తీసుకున్న అలాంటి నిరపేక్ష విరాగికి దక్షిణ కోరవలసిన అవసరమేమిటి? ఎవరి ద్వారంలో అష్టసిద్ధులు చేతులు జోడించి సదా నిలబడి ఉంటాయో, ఎవరి ఆజ్ఞ పాటించేందుకు కుబేరుడు 9 రకాల నిధులతో సేవించేందుకు సిద్ధంగా ఉంటాడో, మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచప, ముకుంద, కుంద, నీల, ఖర్వ అనేవి 9 నిధులు. ఆయనకి ద్రవ్యం కోసం దీనంగా అడగవలసిన పనేమిటి? సంసార సుఖాలను తన్నేసి స్వర్గ సుఖాల వైపు పొరపాటును కూడా చూడని వారు, అలా తమ హితం ఎక్కడుందో తెలిసిన అలాంటి విరాగులకి ధనం ఎందుకు? తాము స్వయంగా సత్పురుషులు, సాధువులు, సజ్జనులు అయి ఉండి తమ కీర్తి సదా గొప్పగా ఉండాలి అన్న దాని మీదే లక్ష్యం పెట్టకున్నా ఆయన జీవనం భక్తుల శ్రేయస్సు కోసం ఉండేది. అలాంటి వారు ధనం ఎందుకు కూడబెట్టాలి? సాధువులు దక్షిణ ఎందుకు కోరాలి? వారి మనసు నిరంతరం నిరీక్షతో ఉండాలి. సాయిబాబా ఫకీరు అయినప్పటికీ ఆయన్ని లోపం వదలలేదు. ఎప్పుడూ డబ్బు అడుగుతూ ఉంటారు. మొదటి దర్శనంలో దక్షిణ ఇస్తే రెండవ దర్శనంలో కూడా దక్షిణ అడుగుతారు. సెలవు తీసుకునేటప్పుడు కూడా దక్షిణ అడుగుతారు. దక్షిణ ఇవ్వండి అని మరి అడుగుతారు. నిమిషానికి ఇదేమిటి? పూజా విధిలో నైవేద్యం చూపిన తర్వాత మొదట భోజన అనంతరం చేసే ఆచమనం చేయడం కోసం త్రాగే నీరిస్తారు. తర్వాత నోరు చేతులు కడుక్కునేందుకు నీరిస్తారు. చేతికి సుగంధం పూస్తారు. తాంబూలం ఇస్తారు. అన్నిటికన్నా చివర దక్షిణ ఇస్తారు. అయితే బాబా పద్ధతి విలక్షణం. చందనం పెట్టేటప్పుడు లేదా అక్షింతలు మొదలైనవి చల్లేటప్పుడు వారు దక్షిణ కోరేవారు కాదు. మొదటి ప్రార్థనను ఆరంభించేటప్పుడు ఆయన దక్షిణ కోరేవారు. అందువల్ల ఓం తస్తత్ బ్రహ్మార్పణమస్తు అని దక్షిణ ఇచ్చే మంత్రం ఆ క్షణంలోనే అనాలి. అయితే ఈ సందేహాన్ని నిరసించడానికి గొప్పగా ప్రయత్నించిన అవసరం లేదు. క్షణం పాటు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ధనాన్ని పోగు చేయడంలోని ఉద్దేశం తమ చేత ధర్మం జరగాలనే. అయితే జనులు ఆ ధనాన్ని క్షుద్రమైన రతి సుఖం, ఇతర ఐహిక సుఖాలను అనుభవించడం మీది ప్రేమతో ఖర్చు పెడతారు. నిజానికి డబ్బు మన వద్ద ఉంటే శాస్త్రాభ్యాసం, ధర్మ కార్యాలు, దాన ధర్మాలు నిశ్చయంగా చేయగలుగుతాం. అందువల్ల పరమాత్మ విషయంలో జ్ఞానం కలుగుతుంది. అలా సొంత డబ్బు పరమేశ్వరుడి వైపుకి తీసుకెళ్లవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అప్పుడు మనసుకి సుఖశాంతులు లభిస్తాయి. మొదట్లో చాలా రోజుల వరకు బాబా ఏమీ తీసుకునేవారు కాదు. కాలిన అగ్గిపుల్లలు
పోగు చేసి వాటినే జేబులో నింపుకునేవారు. భక్తులు గాని అభక్తులు గాని ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఓ రాగి కానీని పెడితే దాంతో ఆయన పొగాకు నూనె కొనేవారు. ఆయనకి పొగాకంటే చాలా ఇష్టం. బీడీ గాని లేదా చిలుం గాని తాగేవారు. చిలుం అపరిమితంగా పీల్చేవారు. అదెప్పుడూ కాలుతూనే ఉండేది. తరువాత సత్పురుషుల దర్శనానికి ఖాళీ చేత్తో దక్షిణ లేకుండా ఎలా వెళ్ళాలి అని కొందరి మనసుకు అనిపించేది కనుక వారు దక్షిణ తీసుకొని వెళ్ళేవారు. ఎవరైనా ఒకరు ఒక్క పైసా ఇస్తే ఆయన జేబులో వేసుకునేవారు. అయితే 2 పైసలు నాణ్యం ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఆ పద్ధతి చాలా రోజులు నడిచింది. కానీ కొద్ది కాలం తర్వాత సాయిబాబా మహత్యం పెరిగి భక్తులు గుంపులు గుంపులుగా రాసాగారు. విధిపూర్వకంగా ఆయన్ని పూజించడం మొదలైంది. బంగారం, పువ్వులు దక్షిణ ఇవ్వకుండా పూజకి పూర్ణత్వం రాదు. ఆ నిత్య పూజ చేసే వారికి శాస్త్ర ఆధారాల వల్ల తెలుసు. రాజుకి అభిషేకం సమయంలో నీరు చల్లేటప్పుడు లేదా పాదపూజ చేసేటప్పుడు పూజ చేసేవారు కానుకలు తెస్తారు. అలాగే గురు పూజ కోసం కూడా దక్షిణ తెస్తారు. ఉచ్చదీవి దక్షిణ వత్ అంటే దక్షిణ ఇచ్చేవాడు ఉచ్చ పదవికి అంటే స్వర్గానికి పోతాడు. హిరణ్యద అమృతవంత అంటే సువర్ణదానం లేదా హిరణ్యం అనే నాణ్యాన్ని ఇచ్చేవారికి మోక్షం ప్రాప్తిస్తుంది. హేమదాత శుద్ధిమంత బంగారు దానం చేసేవాడికి చిత్తశుద్ధి కలుగుతుంది అని వేదాల్లో చెప్పబడి ఉంది. గంధం పెట్టడం వల్ల శుద్ధ పవిత్రత ప్రాప్తిస్తుంది. అక్షింతలు వేయడంతో ఆయుష్ పెరుగుతుంది. పూలు తాంబూలం అర్పించడం వల్ల సంపత్తి ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. దక్షిణ ఇవ్వడం వల్ల అపార ద్రవ్యం ప్రాప్తిస్తుంది. పూజా సాధనలో గంధం, అక్షింతలు, పూలు, తాంబూలం విశేషమైనవి. అలాగే దక్షిణ బంగారు పూలు విశేషమైనవి. దానితో అపార ధనవంతులు అవుతారు. దైవ పూజ సందర్భంలో దాని పూర్ణత కోసం దక్షిణ ఎలా అవసరమో అలాగే వ్యవహారాల్లో వ్రత ఉద్యాపన సందర్భాలలో వాయన దానంతో పాటు సువర్ణం ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని వ్రతాల్లో బ్రాహ్మణులకు లేదా ముత్తైదువులకు పళ్ళు, మధుర పదార్థాలు మొదలైనవి ఇచ్చేటప్పుడు బంగారం ఇస్తారు. జగత్తులోని ఈ ఇచ్చిపుచ్చుకోవడాలనే వ్యవహారాలన్నిట్లో డబ్బు కావాల్సి ఉంటుంది. తమ ప్రతిష్ట తగ్గిపోకూడదని లోకులు అలాంటి సందర్భాలలో యథాయోగ్యంగా డబ్బు ఖర్చు పెట్టి దానంలా కాపాడుకుంటారు. దాన్నలా హిరణ్య గర్భస్థం ఇత్యాది మంత్రాలు ఉచ్చరించే దేవ పూజకి ఒకవేళ దక్షిణ అంగీకారం అయితే మరి సత్పురుషుల పూజకి ఎందుకు అక్కర్లేదు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సత్పురుషుల దర్శనానికి వెళ్ళేటప్పుడు తమ జ్ఞానాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావన ఉంటుంది. అందరికీ ఒకే అభిప్రాయం ఉండటం కష్టము. కొందరి మనసులో భక్తిభావం ఉంటుంది. కొందరు సత్పురుషుల పరీక్షించాలని పోతారు. తమ మనసులో ఉన్న దాన్ని చెప్పేవాడే మహాత్ముడంటారు. మరి కొందరు దీర్ఘాయుష్ కోరుతారు. కొందరు ఏనుగులు, బంగారము, సంపత్తి, వారికిళ్ళు అడుగుతారు. కొందరు పుత్ర పౌత్రులను కోరుతారు. కొందరు ఎన్నటికీ తరగని శక్తిని కోరుతారు. బాబా పద్ధతి నిజంగా అగాధము, అద్భుతము. కొందరు వ్యక్తులు ఆయన్ని హేళన చేయాలని లేదు, అవమానించాలనే హేతువుతో వెళ్ళినప్పటికీ వారి అదృష్ట బుద్ధి నశించిపోయేది. వారాయన చరణ కమలాలపై పడిపోయేవారు. ఇంతటి అదృష్టము ఒకవేళ వారి ప్రారంధంలో లేకపోయినప్పటికీ వారి మనసుకు పశ్చాత్తాపం మాత్రము కలిగేది. వారి అహంకారము ఖచ్చితంగా అణిగిపోయి బాబా యొక్క నిజమైన నిశ్చిత బోధ వారి
అనుభవంలోకి వచ్చేది. సర్వసాధారణంగా భక్తులు సర్వదా సంసారములో ఆసక్తులై ఉండేవారు. దక్షిణ సమర్పించి వారి మనసులు శుద్ధ మానాలని బాబా ఉద్దేశము. యజ్ఞన ధనాన తపాస అనే వేద వాక్యం ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవాలనే ఉత్సాహము ఉన్న వారికి దక్షిణ ఇవ్వటం అనే సాధనోపాయాన్ని స్పష్టమైన మాటల్లో చెప్పింది. భక్తులు స్వార్థులు కాని లేక పరమాత్ములు కాని ఇద్దరికీ కోరినది లభించటం కోసము, తమకు శుభం జరగటం కోసం తమ గురువుకి దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. బ్రహ్మదేవుడు కూడా దేవతలు, దైత్యులు, మానవులు అనే తన 3 పుత్రులకి వారి బ్రహ్మచర్యం పూర్తయిన తర్వాత తమకు ఉపదేశించమని అడిగినప్పుడదే చెప్పాడు. దా అనే ఒక్క అక్షరాన్ని వారికి ఉపదేశించాడు. దాన్ని వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అడిగి అతను దృఢపరిచాడు. నిజానికి గురు శిష్యుల ఆట విలక్షణమైనది. దాంతం కావాలి, సంయమనం చేసుకోవాలి అని దేవతలు అర్థం చేసుకున్నారు. దయ చూపించాలి అని అసురులు అర్థం చేసుకున్నారు. దానం చెయ్యాలి అని మానవులు అర్థం చేసుకున్నారు. బ్రహ్మదేవుడు అది విని బావుంది, మీకు శుభం కలుగుగాక అని అన్నాడు. దేవతలు వేరెవరో కాదు, మానవులే. కేవలం స్వభావం వల్ల వారు వేరుగా ఉన్నారు. ఉత్తమ గుణ యుక్తులైనప్పటికీ ఇంద్రియ సంయమనం లేని వారిని దేవతలు అంటారు. అసురులు కూడా మానవులే, కానీ వారు హింస చేస్తూ దుష్టతత్వంతో క్రూరులుగా ఉంటారు. మానవులు మహాభయంకర లోభంతో పీడించబడుతూ ఉంటారు. అలా మానవులు 3 రకాలుగా ఉంటారు. లోభం కోరల్లో చిక్కిన మానవులను లోభరూప గోతిలో నుంచి బయటికి లాగడానికి కృపాసాగరులైన శ్రీ సాయినాథులు భక్తులకు శుభం జరగాలన్న కోరికతో తమ చేతిని చాపి వారిని పైకి లాగుతూ ఉంటారు. తైత్తిరీయ ఉపనిషత్తులో మొదటి వల్లి 11వ అనువాకంలో దానానికి సంబంధించిన అనేక పద్ధతుల గురించి చెప్పబడింది. అందులోని ప్రతి పద్ధతిని చక్కగా వినండి. ఇవ్వవలసిన దానిని ఎప్పుడూ శ్రద్ధాపూర్వకంగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇచ్చే దానం కాదు. రాజాజ్ఞ మూలంగా శాస్త్రాలలో చెప్పారని లేదా భీతితోనూ సిగ్గుతోనూ కూడా ఏదైనా ఇవ్వాలి. వివాహం మొదలైన శుభ సందర్భాలు జగత్తులో వస్తాయి. అక్కడ కూడా కానుకలు లేదా డబ్బు ఇవ్వవలసి వస్తుంది. అవి ఇచ్చి మిత్రత్వంతో కర్తవ్యాన్ని కాపాడుకోవాలి. లోక వ్యవహారాల బోధ అలా ఉంటుంది. సాయిబాబా కూడా దా అనే అక్షరంతో భక్తులకు శుభం కలగాలని వారి నుంచి అదే అడుగుతూ ఉండేవారు. ఆయన అనేవారు, దయ చూపండి, దానం ఇవ్వండి, సంయమనంతో ఉండండి, ఇంద్రియ దమనం చేయండి. అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. అదాంతత అంటే అజితేంద్రియత, అదానత లోభత్వం, పిసినారితనం, అదయాలుత అంటే నిర్దయత్వం. ఈ 3 దోషాలను నాశనం చేసుకోవడం కోసం ఈ ఒక్క అక్షరం అనే చిన్న ఉపాయాన్ని తమ శిష్యులకు గురు మహారాజు నిర్దేశించారు. కామ, క్రోధ, లోభాలనేవి ఆత్మోన్నతికి అశుభాలు. వాటిపై విజయం పొందడం చాలా కష్టం. అందుకని ఈ సులభోపాయం చెప్పారు. దా కారంలోని ఏకాక్షరి ఉపాయం శృతిలో ఎలా ఉందో అలాగే స్మృతిలో కూడా చెప్పబడింది. అక్కడ కూడా ఈ ఉపదేశాన్ని సమర్థించింది. శ్రోతలకు ఇది చక్కగా అర్థం కావాలని దాన్ని నేను క్రింద ఇస్తున్నాను. త్రివిధం నరక సేద్యం ద్వారం నాశనమాత్మం కామక్రోధస్తదా లోభ స్వస్మదేత్రాయం త్యజేత్. శ్రీమద్ భాగవత గీతం
16:21. కామ, క్రోధ, లోభాలు నరకానికి 3 ద్వారాలు. వాటి వల్ల మనం నిశ్చయంగా నాశనం అవుతాం. అందుకని వాటిని నిశ్చయంగా వదిలేయాలి. శ్రీ సాయి సమర్థులు అత్యంత దయామూర్తి. భక్తుల శ్రేయస్సు కోసం వారి నుంచి ఆయన దక్షిణ అడుగుతూ ఉండేవారు. దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేవారు. దక్షిణకి విలువ ఎంత? గురు వచనాలను పాటించడానికి తమ ప్రాణాలు సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? నిజమే, భక్తుల శ్రేయస్సు తప్ప బాబాకి దక్షిణ అడగడానికి మరో కారణం ఏముంటుంది? ఆయన స్వంత జీవనం దక్షిణ మీద ఆధారపడి ఉండేది కాదు. కడుపు నింపుకోవడం కోసం ఆయన భిక్ష చేసేవారు. మరి దక్షిణ అడగడం వెనుక ఆయనకి స్వార్థమే ఉంటుంది. దక్షిణ అనే దానం ఇచ్చి తన భక్తుల చిత్తం శుద్ధమవ్వాలన్నదే అందులో అసలు కారణం. సారాంశం పైన దర్శింపజేసిన వేద వచనానుసారం దక్షిణ దానం మొదట చేయకపోతే గురు పూజ సంపూర్ణం కాదు. ఇప్పుడిక దక్షిణ గ్రంథం చాలు. దాని గురించిన చర్చకు అర్థం స్పష్టమయ్యింది. బాబాకి ఎలాంటి ఆశ ఉండేది కాదు, లేక స్వార్థము ఉండేది కాదు. కేవలం భక్తుల శ్రేయస్సు కోసమే ఆయన దక్షిణ అడిగేవారు. అయినా ఇప్పుడు తరువాతి కథాభాగం సంపూర్ణంగా నివేదిద్దాం. దానిలో రతన్జీ దక్షిణ సందర్భం, సాయిబాబా చేసిన చక్కని చమత్కారం వినండి. శ్రోతలు, ఈ అద్భుత కథను పూర్తిగా సద్భావపూర్వకంగా వినండి. సాయిబాబా స్వరూపం ఎంత వ్యాపకమో అలౌకికమో చూడండి. షావుకారుని దక్షిణ అడిగేటప్పుడు సాయిబాబా పూర్వ వృత్తాంతం చెప్పారు. అయితే అది ఆ షావుకారు మనసుకి గుర్తులేదు కనుక అతనికి ఆశ్చర్యం అనిపించింది. నువ్వు నాకు ₹3.14 ఇచ్చావు, అది నాకు గుర్తుంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన వాటిల్లోంచి నాకు ఇవ్వవలసిన బాకీని నాకు దక్షిణగా ఇవ్వు. రతన్జీ షావుకారు బాబాని చూడడం ఇదే మొదటిసారి. అప్పుడు బాబా అన్న ఈ మాటలు విని అతను ఆశ్చర్యచకితుడైనాడు. అప్పుడు గుర్తు తెచ్చుకోసాగాడు. తానింతకు ముందు షిరిడీకి రాలేదు, లేదా ఎవరితోనూ ఏది పంపను లేదు. అప్పుడు సాయి మహారాజు అన్న మాటలు ఆశ్చర్యకారకాలు కాదా? అలా ఎప్పుడు జరిగి ఉండకపోవడం వల్ల అతను మనసులో ఎంతో ఇబ్బంది పడ్డాడు. అతను బాబాకి దక్షిణ ఇచ్చి సమర్పించాడు. అయితే ఆ చిక్కుముడి అతనికి విడవలేదు. చివరికి అది అలాగే ఉండిపోయింది. షావుకారు తనక్కడకొచ్చిన పని చెప్పాడు. మళ్ళీ పాదాలకు నమస్కరించి చేతులు జోడించి కూర్చున్నాడు. షావుకారు మనసుకి ఎంతో సంతృప్తిగా అనిపించి ఇలా అన్నాడు. బాబా, చాలా బాగా జరిగింది. ఈరోజు మీ పాద దర్శనమయ్యింది. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలించింది. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అంతగా జ్ఞానం లేదు. నాకు పూజ, అర్చన, యజ్ఞం గురించి తెలియదు. అదృష్టవశాత్తు త్రికాలాగ్నులైన మీలాంటి గొప్ప మహాత్ముల దర్శనం అయ్యింది. మీకు నా చింత ఏమిటో తెలుసు. మీ కృపను వర్షించి దాన్ని మీరు దూరం చేయండి. ఓ దయామయ, ఈ అనన్య భక్తుణ్ణి మీ పాదాల నుంచి దూరం చేయకండి. అది విన్న శ్రీ సాయిబాబాకి షావుకారు విషయంలో దయ కలిగి ఇలా అన్నారు. ఊరికే అలా బాధపడకు. నీ దురదృష్టం దూరం అయ్యే సమయం ఇప్పుడు వచ్చింది. బాబా షావుకారు చేతిలో విభూది ప్రసాదం పోశారు. అతని తలపై కృపతో తమ చేతిని పెట్టారు. నీ మనసులోని కోరిక అల్లా తీరుస్తారు అని ఆశీర్వదించారు. అప్పుడు రతన్జీ షావుకారు బాబా ఆజ్ఞ తీసుకొని నాందేడికి తిరిగి వచ్చాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు దాసగనికి వివరంగా చెప్పాడు. చక్కగా దర్శనమైంది. మనసు ఆనందంతో నిండిపోయింది. ప్రసాదపూర్వకమైన వాగ్దానము, ఆశీస్సులు అన్నీ లభించాయి. అన్నీ సవ్యంగా జరిగాయి. అయితే ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. ₹3.14 నువ్వు నాకు ఇచ్చావన్న మాట నాకు గుర్తుంది అని బాబా అనడంలోని అర్థం నాకు తెలియటం లేదు. మీరు అదంతా నాకు స్పష్టంగా చెప్పండి. ఈ రూపాయి ఏమిటి? ఈ అనాలేమిటి? ఇవి ఇదివరకే ఇవ్వడం ఎలా జరిగింది? షిరిడీకి నేను మొదటిసారిగా వెళ్ళాను. అందులోని అంతరార్థం నాకు తెలియటం లేదు. నాకేమీ బోధపడటం లేదు. ఇదంతా నాకు ఎంతో నిగూఢంగా అర్థం కాని చిక్కు ప్రశ్న అనిపిస్తుంది. మీకేమైనా బోధపడిందా? దాసగను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇదేదో ఓ చమత్కారం లాగానే ఉంది. నీకు అర్థం ఏమై ఉంటుంది? అతని మనసుకి ఏది నిశ్చయంగా తోచలేదు. తర్వాత ఎంతగానో ఆలోచించినా మీదట అతని మనసుకి ఒక్క ఔలియా అంటే ముస్లిం మహాత్ముడు మూర్తి గుర్తొచ్చింది. అతని జనులు
అతన్ని జనులు మౌలి సాహెబ్ అనేవారు. అతను ముస్లిం జాతికి చెందినవాడు. అయితే అతని ప్రవర్తన దివ్యచర్య మహాత్ముల వలె ఉండేది. అతను ప్రారబ్ధానుసారం కూలీ పని చేసుకొని జీవించేవాడు. అతని చరిత్రను వివరంగా చెప్పడం మొదలు పెడితే గ్రంథంలో విషయాంతరం అవుతుంది. ఆ మౌలి సాహెబ్ చరిత్ర నాందేడులోని వాళ్ళందరికీ తెలుసు. రతన్జీ షావుకారు షిరిడి వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు మౌలి సాహెబ్ తనంత తానే స్వయంగా సహజంగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
जाना तुमने जगत पसार सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार सब ही झूठ जमाना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका मुझसे पद दिखलाना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं थक गई मेरी रसना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज
की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई
బాబా